హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకిల్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను బోటీ కర్రీ అయితే చేసి చూపించిపోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఈ బోటీ కోసం ఫుల్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా. సో ఈ బోటీ కర్రీ కోసం నేను స్పెషల్గా మసాలా అయితే తయారు చేసుకున్నాను. అలానే ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. సో ఇప్పుడు మసాలా దినుసులు ఇందులో వేసేసి అలానే కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని, చిల్లీస్ని కూడా ఇందులో వేసేసి బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. సో ఇలా ఆయిల్ అంతా పట్టేటట్టు మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, ఇంకా చిటికెడు పసుపుని వేసేసి మనం ఇంకొంచెం బాగా బాయిల్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. బోటీ కర్రీ కదా, సో నీసు వాసన ఏం రాకూడదని మసాలా దినుసులు అన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకుని బోటీ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి మొత్తం బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కారం ఇంకా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. అలానే ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకుని గరం మసాలాను కూడా ఇందులో వేసేసి ఇంకొకసారి అయితే బాగా మిక్స్ చేస్తున్నానండి. సో ఈ మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అలాగే ఇప్పుడు వాటర్ వేసేసుకొని నేను ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఇంకొకసారి వేసేసుకున్నాను. మసాలా అనేది ఎక్కువ వేసుకోవాలి బోటీ కర్రీలో. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి నేనైతే ఎండు కొబ్బరిని అయితే వేస్తున్నానండి గ్రేవీ కోసం. సో ఇది అయితే ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను ఈ మసాలా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ ఇలా అయితే రెడీ అయిందండి. సో ఇంకొకసారి లిడ్ అయితే పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక 5-10 మినిట్స్లో అయితే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో అంతేనండి, మన బోటీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సేమ్ మటన్ కర్రీలానే వచ్చిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకుతో అయితే గార్నిష్ చేసుకున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.